Hello, welcome to True Spirit. Some people lose their way in life, but what if you lose your eyesight and still find your purpose? Today's story is about vision of a different kind. I have with me Manikant, an advanced yoga coach, a para athletics coach, and an inspirational speaker who's been dealing with a rare genetic condition called Stargardt from a very young age. Let's listen to his story. Namaste, ma'am. First of all, thank you so much for inviting me, ma'am. It's my pleasure to have you on my podcast, Manikant. You are a true spirit. That's why I wanted people to, know about your story and your journey. స్టార్గార్ట్ అనేది చాలా రేర్ జెనెటిక్ కండిషన్. ఎప్పుడు నేను వినలేదు, మీ దగ్గరే ఫస్ట్ విన్నాను యోగా క్లాస్లో మీరు నాకు చెప్పినప్పుడు. స్టార్గార్ట్ అనే కండిషన్ ఏంటది, ఎందుకు వస్తుంది? మ్యామ్, ఇది మేనరికాలు అనేసి ఉంటాయి మ్యామ్. ఒకటే ఫ్యామిలీలో ఇట్లా మ్యారేజ్ చేసి అత్త కూతుర్ని, మామ కొడుకుని ఇట్లా చేసుకుంటారు కదా, అక్క కూతుర్ని ఇలా చేసుకున్నప్పుడు ఇలాంటి డిసీజ్ అనేటివి లక్షల్లో ఒకరికి ఇలా వస్తుంది మేడం. ఓకే, అంటే మీ పేరెంట్స్ మేనరికమా? అవును మేడం. ఓకే. మీకు స్టార్గార్ట్ వల్ల విజన్ తగ్గడం అనేది ఏ వయసు నుంచి మొదలైంది? మేడం, ఇది 10th క్లాస్లో నాకు 15 years అలా ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచరు ఒక చాప్టర్ ఇచ్చి టెక్స్ట్ బుక్లో ఇది చదవమని చెప్పింది మేడం. అప్పుడు నేను చదువుతూ అన్నప్పుడు మేడం గమనించి, నీకేమైనా విజన్ ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగింది. లేదు మేడం, అంతా నార్మలే మేడం అని చెప్తే, లేదు నీకు విజన్ ప్రాబ్లం ఉంది, నువ్వు చెకప్ చేయించుకొని రావాలా నువ్వు రేపు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పింది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను మేడం. అక్కడ కడపలో వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పినాడు, ఇది నార్మల్ ప్రాబ్లం కాదు, నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళాలా, హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్కి లేకపోతే మధురైలో అరవింద్ హాస్పిటల్స్కి వెళ్ళాలా అనేసి సజెస్ట్ చేశాను మేడం. అప్పుడు వెళ్ళాను మేడం. నేను మధురైకి వెళ్ళాను, అరవింద్ హాస్పిటల్. అక్కడ వాళ్ళు కొన్ని టెస్ట్ చేసి ఒక 20 to 30 టెస్టులు చేసి తర్వాత ఫైనలీ ఇది స్టార్గార్ట్స్, ఇది మేనరికాల వల్ల వస్తుంది, దీనికి సొల్యూషనే లేదు, ఇంకా రీసెర్చ్లో ఉంది అని చెప్పారు మేడం. అప్పుడు ఐడెంటిఫై చేసిన మేడం. అప్పుడు ఉన్నది ఓన్లీ 5 to 10% మాత్రమే ప్రాబ్లం మేడం. అది స్లోగా ఎవ్రీ ఇయర్ ఐఎమ్ లూజింగ్ మై విజన్ మేడం, బట్ నెవర్ లూజ్ మై హోప్ అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం. Awesome. Yeah, I see that spirit in you in the yoga class every single day when you take the class for us. సో మణికాంత్, ఈ ప్రాబ్లం వల్ల యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అవుతుంది? మీకు స్లోగా చదవడం ఇబ్బందితో స్టార్ట్ అయిందా, లేకపోతే మనుషుల్ని గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉండిందా? ఎలా స్టార్ట్ అయింది ఇనిషియల్లీ చదవడము ఇబ్బంది అయింది మేడం. చదవడము, లెటర్స్ కనిపించడము మెల్లిమెల్లిగా కొంచెం మందగిస్తా వచ్చింది మేడం. ఓకే. అంటే కంట్లో ఏమవుతుంది ఈ ప్రాబ్లం వల్ల? ఇది డాక్టర్స్ చెప్పింది, ఈ రెటినల్ లేయర్ లో నర్వస్ సిస్టమ్ అనేది, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది, డ్రై అవుతా వస్తుంది, అందువల్ల విజన్ అనేది లూజ్ అవుతారు అని చెప్పారు మేడం డాక్టర్స్. ఓకే. సో ఇప్పుడు మీకు ఎంత % విజన్ ఉంది? 10 to 15% విజన్ ఉంది మేడం. ఓకే. సో ఈ 10 to 15% విజన్ తో మీరు ఏం చేయగలుగుతున్నారు? ఐ కెన్ డూ ఎనీథింగ్ మేడం, బట్ నాకు నచ్చింది, నాకు ఒక లైఫ్ పర్పస్ అనేది ఉండాలి నాకు లైఫ్లో అని చెప్పేసి నేను చూస్ చేసుకున్నా మేడం. నేను యోగాని చూస్ చేసుకున్నా, స్పోర్ట్స్ని చూస్ చేసుకున్నా. నా ద్వారా నలుగురు లైఫ్లో హ్యాపీగా ఉండాలా, వాళ్ళు హెల్దీగా, మెంటల్గా, ఫిజికల్గా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా లైఫ్ పర్పస్ మేడం. నేను ఆ క్వశ్చన్ ఏం చెయ్యగలుగుతున్నారు 10 to 15% విజన్తో అని ఎందుకు అడిగానంటే, నేను క్లాస్లో ఆసనం చెయ్యకుండా ఆపేస్తే మీకు తెలుస్తుంది. దగ్గరకు వచ్చి కష్టంగా ఉందా అని వేరే ఆసనం చెప్తారు నాకు. సో అంటే మీరు ఇంకా కూడా కొద్దిగా ఒక డిస్టెన్స్ నుంచి నన్ను చూడగలరా?
ఎస్ మేడం. ఒక డిస్టెన్స్ నుంచి నేను చూడగలను. ఎంత డిస్టెన్స్ నుంచి చూడగలరు? ఓన్లీ 1 మీటర్ అలాగా మేడం. ఓకే. కలర్స్ కనిపిస్తాయా? కలర్స్ ఓన్లీ లైట్ కలర్స్ మాత్రమే మేడం. ఓన్లీ బ్లాక్, డార్క్ కలర్స్ ఓన్లీ మేడం. డార్క్ అండ్ లైట్ కలర్ దట్స్ ఇట్ మేడం. ఓకే. 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 ఆల్‌రైట్. సో, మీరు యోగా ట్రైనర్ అవ్వాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు? మేడం నా స్పోర్ట్స్ జర్నీలో ఐ వాంట్స్ టు బికమ్ ఏ పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ మేడం. నాకు గోల్ ఉండే మేడం. ఈ గోల్ ఉన్నప్పుడు నేను దానికోసం హార్డ్ వర్క్ చేసేవాడిని. స్టేట్ లెవెల్‌కి, నేషనల్ లెవెల్‌కి వెళ్ళేవాడిని మేడం. అప్పుడు ఒక 2, 3 నేషనల్స్ అయిపోయినాయి. తర్వాత ఆ నేషనల్స్‌లో నాకు 4థ్ పొజిషన్, 5థ్ పొజిషన్ వచ్చేది. నెక్స్ట్ కంపల్సరీ మెడల్ కొట్టాలా, గోల్డ్ కొట్టాలా మెడల్ అని చెప్పేసి కష్టపడేటప్పుడు ఒక స్టేట్ లెవెల్ మీట్‌కి వెళ్ళాను మేడం వైజాగ్‌లో. అక్కడ 100 మీటర్ రేస్ మేడం. ఆ 100 మీటర్ రేస్ చేసేటప్పుడు అక్కడ బంప్స్ ఉండేటివి. ఒక బంప్ మీద కాలు పెట్టేసి స్లిప్ అయిపోయింది మేడం. ఇంకో లెగ్ మీద టోటల్ వెయిట్ వచ్చేసి నా బ్యాక్, హ్యామ్‌స్ట్రింగ్, గ్లూట్స్ మొత్తం ఇంజ్యూర్ అయిపోయినాయి. అప్పుడు ఆ రేస్ అయితే గెలిచాను గానీ, ఆ రేస్ తర్వాత ఒక 2, 3 అవర్స్ వాక్ కూడా చేయలేకపోయినాను మేడం. ఇదేదో నార్మల్ ఇంజ్యూరీలే, ఫిజియోథెరపీ చేపించుకుంటే తగ్గిపోతదని అనేసి నమ్మకంతో ఉన్నాను. ఫిజియోథెరపీ చేపించాను. బట్ నో యూజ్. బట్ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను మేడం. బట్ అక్కడ కూడా నో యూజ్ మేడం. ఇలాగనే అవుతానే ఉంది. నైట్ టైమ్ స్లీప్‌లెస్ నైట్స్ అన్నీ ఫేస్ చేశాను. ఒక వన్ కైండ్ ఆఫ్ బ్యాడ్ డిప్రెషన్ మేడం. డిప్రెషన్‌లోకి వెళ్ళి, అరే! నువ్వు దేశానికి మెడల్ తీసుకొని రాలేవు. ఈ పారా ఒలింపిక్స్‌లో మెడల్ నీకు రాదు. నీ స్పోర్ట్స్ కెరియర్ అనేది ముగిసిపోయింది. అయిపోయినట్లే, ఇంక నువ్వు చేయలేవు, స్పోర్ట్స్ చేయలేవు అని చెప్పేసి ఒక నెగెటివ్‌గా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినాను మేడం. ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒక అర్లీ మార్నింగ్ నైట్ అంతా స్లీప్ లేదు. అర్లీ మార్నింగ్ ఒకసారి ఒక థాట్ వచ్చింది. ఓకే. వాటెవర్ సిట్యుయేషన్స్ అని చెప్పి నేను మా మదర్‌ని పిలుచుకొని ఢిల్లీకి వెళ్ళిపోయినా మేడం. ఆ మార్నింగే. టికెట్స్ కూడా బుక్ చేసుకోలే, ఏం లేదు. ట్రైన్‌లో వెళ్ళిపోయినాను మేడం. అలాగే ఎలా ఉండేదో అలాగే కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకొని, కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినాం మేడం. నేను మా మదర్. వెళ్ళిపోయి ఢిల్లీ, రిషికేష్, డెహ్రాడూన్, హరిద్వార్, బద్రీనాథ్ ఇవన్నీ తిరిగాను మేడం. ఇక్కడన్నీ తిరిగి రిషికేష్‌లో కొంతమంది గురువులను కలిసినాను మేడం. అక్కడ వాట్ ఇస్ ద స్పిరిచువాలిటీ, యోగా, బ్రెత్ వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాను మేడం. ఇంకా సరే అమ్మని పంపించేసి, ఢిల్లీకి వచ్చి అమ్మని పంపించేసి ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది జాయిన్ అయినా మేడం. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన రిషికేష్‌లో. అక్కడ బ్రెత్ వర్క్, ఈ మెడిటేషను, యోగా కన్సిస్టెంట్‌గా చేయడం మొదలుపెట్టాను. ఆ 1 ½ మంత్. తర్వాత స్లోగా నా బ్యాక్ పెయిన్ అనేది స్లోలీ తగ్గుతూ వస్తుంది మేడం. తగ్గుతూ వస్తుంది. బ్యాక్ పెయిన్ అంతా పూర్తిగా హీల్ అయిపోయింది. తర్వాత నాకు అప్పుడు అర్థమైంది వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ యోగా అనేసి. తర్వాత ఇంటికొచ్చేసి మా ఊర్లోనే ఒక ప్లేస్‌లో యోగా ట్రైనింగ్ ఇవ్వడము స్టార్ట్ చేశాను మ్యామ్. అక్కడే ఫ్రీగా యోగా సర్వీస్ ఇచ్చేవాడిని. ఒక 3 మంత్స్ కంటిన్యూయస్‌లీ యోగా నేర్పిస్తూ వస్తున్నాను మేడం. ఓకే. సో, మీరు యోగా నేర్చుకొనొచ్చి మీ విలేజ్‌లోనే స్టార్ట్ చేశారు. యెస్ ఏ మేడం. ఏజ్ గ్రూప్ వాళ్ళతో స్టార్ట్ చేశారు? అందులో చిన్న పిల్లలున్నారు. ప్లస్ చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, కొంచెం 40, 50 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు మేడం. ఓకే. వాళ్ళేం హెసిటేట్ చేయలేదా మీ యోగా క్లాస్‌కి రాడానికి? నీకే ప్రాబ్లమ్ ఉంది. నువ్వు మాకే యోగా ఎలా నేర్పిస్తావు అని ఎవరు క్వెషన్ చేయలేదా? క్లాస్‌కి రాకముందు అనుకునేవాళ్ళు మేడం అట్లా. నాకు అర్థమైంది. క్లాస్‌కొచ్చిన తర్వాత తెలిసింది మేడం. వీళ్ళు ఏం నేర్పించగలరు అని. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఆ 3 మంత్స్ అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ మీ జర్నీలో మీరు ఇప్పుడు అడ్వాన్స్ యోగా కోచ్, పారా అథ్లెటిక్స్ కోచ్, తర్వాత ఇన్‌స్పిరేషనల్ స్పీకర్. ఆ జర్నీ ఎలా యూ నో ఇదయింది చెప్పండి? ఆ తర్వాత నాకు ఆ 3 మంత్స్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నాకొక ఆపర్చునిటీ అనేది వచ్చింది మేడం.
నాకు ముందు ఫౌండర్ ఉన్నాడు కదా, నాకు ఫండింగ్ ఇచ్చిన ఆయన. ఆ ఫౌండర్ వచ్చేసి పిలిచినాడు మేడం. పిలిచి ఇక్కడ ఒక అవకాశం ఉంది, ఒక 40,000 దాకా శాలరీ వస్తుంది, ఇక్కడ నీకు ఆల్రెడీ నువ్వు సీనియర్ కదా, అక్కడే ఊర్లో ఉంటే నువ్వు ఎట్లా ముందుకు ఎదగలేవు, ఇక్కడికి వచ్చేసి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వు అని చెప్పాడు మేడం. నేను 1 వీక్ 2 వీక్స్ ఆలోచించి తర్వాత హైదరాబాద్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో, ఒక నవోదయ స్కూల్లో అక్కడ సపరేట్ పారా అథ్లెటిక్స్ వింగ్ ఉండేది మేడం. పారా అథ్లెటిక్స్కి ఆ వింగ్లో నేను ఒక యాజ్ ఏ పారా అథ్లెటిక్ కోచ్గా జాయిన్ అయ్యేసి అక్కడ ట్రైన్ చేసేవాడిని పిల్లల్ని. అందులో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ పిల్లలు కూడా ట్రైన్ చేశాను మేడం, 40 మెంబర్స్ పారా అథ్లెట్స్కి. సో మీరు 40 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చారా పారా అథ్లెటిక్స్? అవును మేడం. ఓకే ఓకే. వాళ్ళు ఎలాంటి స్పోర్ట్స్లో పాల్గొన్నారు? వాళ్ళు అథ్లెటిక్స్ మేడం, అథ్లెటిక్స్, జూడో, సైక్లింగ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి మేడం. ఓకే. నాట్ ఓన్లీ అథ్లెటిక్స్ మేడం, ఐ గివ్ ఏ యోగా అండ్ మోటివేషన్ ఆల్సో, ఇన్స్పిరేషన్ ఆల్సో, సమ్ కౌన్సిలింగ్. కొంతమంది పిల్లలకి అయితే కౌన్సిలింగ్ నీడ్ మేడం. ఆ కౌన్సిలింగ్ అనేది కూర్చోబెట్టి 1 hour సెషన్స్ అనేది ఇచ్చేవాడిని కౌన్సిలింగ్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీరు స్టూడెంట్స్తో వర్క్ చేశారు, మీరు ఇన్స్పిరేషనల్ స్పీకర్ కూడా కాబట్టి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని మీరు వాళ్ళకి చెప్తారు? లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలంటే ప్రతి ఒక్కరికి దగ్గర ఆస్క్ అనేది ఉండాలి మేడం. ASK. ఏ మీన్స్ యాటిట్యూడ్ ఉండాలి మేడం. ఆ యొక్క యాటిట్యూడ్ ఉండాలి మేడం. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారు. సెకండ్ వన్, స్కిల్ అనేది ఉండాలి మేడం. అది ఏదో ఒక స్కిల్ అనేది ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే, వాళ్ళకి జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తారు స్కిల్ అనేది. ఫైనల్లీ K మేడం. K మీన్స్ నాలెడ్జ్. ఈ యొక్క నాలెడ్జ్తో ఈ స్కిల్ని యూజ్ చేసి లైఫ్లో కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ మూడుని వెపన్గా యూజ్ చేసుకొని జీవితంలో ఏదైనా సాధించగలరు మేడం. వెరీ నైస్ ఫార్ములా, ASK. సో నిజంగానే అందరూ ఈ ఫార్ములాని ఫాలో అయితే సక్సెస్కి ఇంకా తిరుగులేదు. సో థ్యాంక్ యూ వ్యూవర్స్తో ఈరోజు ఈ ఫార్ములా షేర్ చేసుకున్నందుకు. మణికాంత్, మీకు ఫిజికలీ కాకుండా ఇమోషనలీ ఏది ఎక్కువ బాధపడుతుంది? మేడం, నా చైల్డ్హుడ్లో నేను ఒక సిచ్యువేషన్ మేడం ఫేస్ చేశాను. నేను ఫేస్ చేయలేదు, నేను చూసాను దగ్గరుండి. ఇది ఒకరోజు ఈవినింగ్ మేడం. ఒకరోజు ఈవినింగు నాకు మా బ్రదర్కి ఇద్దరికి ఫుల్ ఫీవర్ వస్తుంది మేడం. ఇంట్లో ఫాదర్ లేడు, ఎక్కడికో వెళ్ళాడు కొన్ని రోజులు, ఆయన వర్క్ మీద వెళ్ళాడు. ఇంట్లో ఫుల్గా ఇద్దరికి, మా బ్రదర్కి నాకు ఫీవర్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మా మదర్ దగ్గర అది కొంచెం పూర్ సిచ్యువేషన్ మేడం. బిలో లోయర్ క్లాస్లో ఉండేవాళ్ళము. ఆ టైంలో డబ్బులు కూడా లేవు. అమ్మ అప్పుడు ఎవరి దగ్గరనో నైబర్స్ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి మా ఇద్దరిని ఆటోలో హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత బయటనే ఇడ్లీ తినిపించి మాకు ఇంటికి తీసుకొని వచ్చింది మేడం. అప్పటికి టైం 9 o'clock అయిపోయింది మేడం. ఆ 9 o'clock అవుతూనే ఇంటికి వస్తానే డోర్ అనేది ఒక పెంకుడిల్లు మేడం. అది డోర్ అనేది ఓపెన్ చేస్తూనే పైన దూలానికి ఒక పెద్ద పాము ఉండింది మేడం. ఆ పాము చూసి ఇద్దరికి ఫీవర్ వస్తుంది. ఆ పామును చూసి మేము ఇంకా అమ్మను గట్టిగా పట్టుకునేసినాం ఇంకా భయంతో. అప్పుడు అలాగే ఆ డోర్ని వేసేసి తాళం వేసేసి ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం మేము. ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ అప్పటికి 9:30, 9:40 అయిపోయిన టైం. అక్కడ పనుకునేదానికి వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంట్లోకి కూడా రానికుండా ఏం కావాలా ఏమి అని మాట్లాడి ఈరోజు ఇక్కడే పనుకుంటామని చెప్తే వాళ్ళకు అక్కడ పండుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, లేదు అదేదో ఉంటుందిలే, ఏదో చిన్న పాము ఉంటుంది, వెళ్ళిపోయింటుందిలే, అక్కడ పోయి పనుకోపోండి అని చెప్పేసి అట్లీస్ట్ ఆ రోజు పనుకునేదానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు మేడం. మళ్ళీ ఎట్లా వెళ్ళామో అలాగే
ఇంటికి వచ్చి ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తే పాము అలాగే ఉంది. మా మదరు ఆ ఇంట్లో ఒకటే మంచం ఉండేది. ఆ మంచంకి ఆల్రెడీ మస్కిటో నెట్ ఉంటది. ఒక సైడ్‌కి ఒక కార్నర్‌కి ఆ మంచాన్ని తీసుకొనొచ్చేసి టైట్‌గా ఆ యొక్క మస్కిటో నెట్‌ని కట్టేసి చుట్టూ లోపలికి ఏమి రాకుండా మస్కిటో నెట్ లోపలికి రాకుండా ఏమి మా ఇద్దరిని ఇద్దరిని పడుకోబెట్టుకొని ఆ పాముని చూస్తూ మా అమ్మ నైట్ అంతా అలాగే ఉండింది మేడం. మా అమ్మ ఓకే. ఆ సిట్యుయేషన్‌లో మా అమ్మ ఐస్‌లోంచి వాటర్ వస్తున్నాయి. మాకు చెప్పడం లేదు. లోపల ఏడుస్తుంది. ఆ సిట్యుయేషన్ చూసి ఆ ఏజ్‌కి నేను ఏం చేయాలో అర్థం అవ్వలే. అరే! నేనేం చేయలేను గదా! అని చెప్పేసి డబ్బులు లేకపోతే ఇట్లనే ఉంటుంది సిట్యుయేషన్ అని అప్పటి నుంచి నా మైండ్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా చేసుకున్నాను మేడం. ఏమన్నా కానీరా డబ్బులు సంపాదించాలా, ముందుకెళ్ళాలనేసి. ఓకే. మళ్ళీ ఆ పాముని ఎలా తీశారు? అది అర్లీ మార్నింగ్ అవుతూనే మళ్ళీ లేదు మేడం. అర్లీ మార్నింగ్ అవుతూనే వెళ్ళిపోయిందది. అది ఎలకలు తినేదానికే వచ్చింది మేడం. అంటే ఆ పెంకుటింట్ల వెనకాలంతా చెట్లు, ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఉంటాయన్నమాట. ఓకే. ఓకే మణికాంత్. సో, ఒక పాము మిమ్మల్ని చాలా భయపడిచ్చింది. సో, దానివల్ల ఆ సిట్యుయేషన్ వల్ల మీరు డిసైడ్ అయ్యారు లైఫ్‌లో దేనికి భయపడగూడదు అని. సో, యాహ్! ఆహ్, ఇప్పుడు మీరు భయపడేదెక్కువ మీకు ఐసైట్ తగ్గుతూ ఉందనా? లేకపోతే మీ ఇండిపెండెన్స్ కోల్పోతాననా? దేనికెక్కువ భయపడతారు? మేడం ఎప్పుడు దేనికి భయపడకూడదని నేను చిన్నప్పుడే ఫిక్స్ అయినాను మేడం. ఇప్పుడు ఏమైనా కానీ మేడం లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మేడం, మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ. బట్ విజను తగ్గుతూ వస్తుంది. అది నా చేతిలో లేదు. పక్కన వాళ్ళతో కొంతమంది డిపెండెన్సీ పెరుగుతాది మేడం. డెఫినెట్‌లీ డిపెండెన్సీ పెరుగుతాది. బట్ పక్కనున్న జనాలు గూడా ఒక్కోసారి అర్థం చేసుకుంటారు. ఒక్కోసారి వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ ఉంటాయి గదా! వాళ్ళు గూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద ఉంటారు. వాళ్ళు గూడా బిజీ ఉంటారు. ఒక్కోసారి చిరాకు పడతారు. బట్ ఒకరిని ఎప్పుడూ డబ్బు కోసం గానీ, తిండి కోసం గానీ చేయి చాచకుండా మనం 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 ఒకరికి పెట్టేలాగా ఉంటే సరిపోతది మేడం. ఒకరిని ఎప్పుడు చేయి చాచకూడదు అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటా ఉంటాం మేడం. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు మీ మిషన్ నాతో ఒకరోజు అన్నారు. నా మిషను ఏంటంటే ఒక 1,000,000 పీపుల్‌కి యోగా నేర్పించాలి అని. సో, ఎందుకు ఓకే. యోగా ట్రైనర్ అయ్యారు. పారా అథ్లెటిక్స్ కోచ్, ఇన్‌స్పిరేషనల్ స్పీకర్. బట్ 1,000,000కి యోగా నేర్పించాలని మీకెందుకు అనిపించింది? ఇది నా యొక్క నా మిషన్ మేడం. నాకొక లైఫ్ పర్పస్ ఉంది మేడం. నేను ఒక ఆ 10 లాక్స్ పీపుల్స్‌కి వాళ్ళు ఇన్‌స్పైర్ అయినా, మోటివేట్ అయినా కాకపోయినా సరే, యోగా ద్వారా, ఒక స్పిరిచువాలిటీ ద్వారా వాళ్ళకి జీవితంలో ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను మేడం. నేను చనిపోయే లోపల. అట్‌లీస్ట్ ఆ 10 లాక్స్ మందికి ఆళ్ళ మైండ్‌లో ఒక విత్తనాన్ని నాటి నేను చనిపోతాను మేడం. ఆ విత్తనం పేరే యోగా అండ్ హ్యాపీనెస్ అండ్ స్పిరిచువాలిటీ. వీటి వల్ల జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. జీవితాన్ని జీవిస్తారు. బతకరు. జీవిస్తారు. ఇట్ ఈస్ మై మిషన్ మ్యామ్. వెరీ నైస్. బతకరు, జీవిస్తారు. దట్ ఈస్ అ వెరీ ఇన్‌స్పిరేషనల్ డైలాగ్. మణికాంత్, ఇప్పుడు మీరు కొన్ని అచీవ్ చేశారు. 8 మ్యారథాన్స్‌లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక సైకిల్ ఎక్స్‌పెడిషన్ మీద వెళ్లారు. ఫ్రమ్ డెహ్రాడూన్ టు మనాలి విచ్ ఇస్ 5,000 ఫీట్ అబవ్ సీ లెవెల్. ఆహ్, సో, ఇలాంటి మ్యారథాన్‌కైనా, ఈ ఎక్స్‌పెడిషన్‌కైనా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు విత్ యువర్ కండిషన్ చెప్పగలరా? మ్యామ్ ఈ డెహ్రాడూన్ టు మనాపాస్ మ్యామ్. నాట్ మనాలి, మనాపాస్. ఓకే. ఇది నియర్ ఓకే. సారీ. బద్రీనాథ్‌లో ఉంటుంది మ్యామ్. నియర్ బద్రీనాథ్ మ్యామ్. చెప్పండి. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మ్యామ్ ఈ ఎప్పుడైతే ఒక స్ట్రగుల్ వస్తాదో అప్పుడే మేడం దాన్ని మనం ఆ స్ట్రగుల్‌ని మనం ఫేస్ చేసే కేపబిలిటీ కూడా మనలో ఉంటాదని నేను బలంగా నమ్ముతా మేడం. మన దగ్గర ఆ కేపబిలిటీ లేనప్పుడు ఆ దేవుడు మనకు అలాంటి ఆ కష్టాన్ని ఇవ్వడు.
మనం ఏ కష్టాన్నైనా ఫేస్ చేసినప్పుడు మాత్రమే మనం బలంగా మారుతాం. ముందు వాటికంటే ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తాం మేము. నేను బిలీవ్ చేస్తా 1 వీక్ ఎక్స్‌పెండిచర్ మేడం అది. టోటల్ 520 కిలోమీటర్స్. అంతా హిల్లే ఉంటది. నా పైలట్ వచ్చేసి ఇంకొక 53, 54 ఇయర్స్ ఒక డాక్టర్ మేడం. ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు. తొక్కు 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 అని ఆయన మోటివేట్ చేస్తాను. నేను వెనకాల నుంచి ఆయన మోటివేట్ చేస్తూ ప్రతి కిలోమీటర్ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని లెమన్ జ్యూసెస్ కానీ వాటర్ కానీ మధ్య మధ్యలో కాఫీ, బ్లాక్ కాఫీ ఇట్లా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క లొకేషన్స్ని ఆ యొక్క క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాను మేము. Wow, very nice, very nice. I can visualize actually, and I'm sure you would have enjoyed the ride. ఎన్ని రోజులు అయిందన్నారు? 6 days మ్యామ్. 6 days. ఓకే, ఓకే, గ్రేట్, గ్రేట్. ఇప్పుడు యోగాలో పోజెస్, ఈ ఆసనాలు అన్నీ మనకి బ్యాలెన్స్ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుతుంది. అలా మన లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లైఫ్ అనే ఫ్లైట్ని పక్కవాడి చేతిలో పెట్టకుండా మన ఫ్లైట్ని మనమే నడుపుకోవాలి మేడం. మన ఫ్లైట్కి మనమే పైలట్ అయి ఉండాలి. అదే పక్కవాడి చేతికి ఇచ్చినాము అంటే అతను ఎక్కడికో తీసుకెళ్తాడు, లేకపోతే క్రాష్ ల్యాండింగ్ చేసేస్తాడు, అయితే ఎక్కడో కొండల్లోనో లోయల్లోనో పడేసే అవకాశం ఉంది మ్యామ్. మన జీవితానికి మనమే డ్రైవర్, మనమే డైరెక్టరే, మనమే పైలట్ అయి ఉండాలి మ్యామ్. ఆసమ్. సో మన ప్రాబ్లమ్స్ అయినా, మనకి వచ్చిన ఏ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా మనమే ఎదుర్కోగలగాలి. ఆ స్ట్రెంగ్త్ మనం డెవలప్ చేసుకోవాలి. అదే కదా మీరు అనేది? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైనా మీకు నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, నాకే ఎందుకు రావాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకొని దాని నుంచి ఓవర్కమ్ అవుతారు, ఆ ఫీలింగ్ నుంచి? నాకు నిజంగా వచ్చినప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలాగానే అనేసి మ్యామ్. ఒక 4 months బ్యాక్ మా ఫాదరు ఒక క్యాన్సర్తో చనిపోయినాడు మ్యామ్. చనిపోయినాడు. నేను ఇక్కడ నుంచి కొంచెం సీరియస్ అయ్యిందని చెప్పేసి నేను బయలుదేరినాను ఇక్కడ నుంచి అరౌండ్ 8 o'clock బయలుదేరినాను మ్యామ్. నైట్ 11 o'clockకి నాకు ఫోన్ వచ్చేసింది, ఇట్లా కాలం అయిపోయింది, డాడీ చనిపోయినాడు అని చెప్పి. ఆ బస్లో ఉన్నాను. బస్లో నా దగ్గర ఫోన్ ఛార్జ్ అయిపోయింది, ట్యాబ్లో కూడా ఛార్జ్ అయిపోయింది. నేను ఎవరికి ఫోన్ చేయలేని పరిస్థితి. అప్పుడు అరే ఏం చేయలేను, ఇంకా పక్కన మొబైల్ తీసుకొని నేను ఇంటికి ఫోన్ చేసి చెప్పినాను ఇది సిచ్యువేషన్ అని చెప్పి. మార్నింగ్ వస్తూనే ఇంట్లో నేను ఏం చేయలేను, ఇంకా అమ్మ ఏడుస్తుంది, అన్న దూరంగా ఉన్నాడు, ఎక్కడో యూపీలో ఉన్నాడు, అన్న రావడానికి ఇంకా 24 hours పడుతుంది. నేను అమ్మని ఓదార్చలేను, దీన్ని ఏడ్చలేను, ఇలాంటి పరిస్థితి మేము. ఆ పరిస్థితులలో అందరికీ ఇంకా కావాల్సిన కార్యాలు అవన్నీ మేనేజ్ చేసి షామియానా వాళ్ళంట, ఫుడ్ అవంట, ఇలాంటివన్నీ అన్ని దానికి గుంత తీపించాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్నటివి కార్యాలు ఉంటాయి కదా మేడం. అవన్నీ నేను ఫోన్లు చేసేసి వాళ్ళకి సెట్ చేసేసాను మ్యామ్. సెకండ్ డే దానం చేయాలి మ్యామ్ ఫాదర్ని. అప్పుడు బంధువులందరూ వచ్చేసినారు. అప్పటికి బంధువులు వచ్చి వాళ్ళకి నా ప్రాబ్లం తెలుసు కదా, నువ్వు పక్కన కూర్చోరా, నువ్వు సైడ్ ఉండు, నువ్వు నిలబడు, అక్కడ నీకు చేత కాదు, నువ్వు పట్టుకోవద్దు, నువ్వు దూరం ఉండు, ఇలాంటి మాటలన్నీ చెప్తా ఉన్నారు మ్యామ్. ప్రతి దాంట్లో కూడా నేను ఇప్పుడు మా ఇంట్లో ఆడ మా నాన్నగారు నేను చేయకుండా ఎవరు చేస్తారు, అన్ని నేను ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత నేను చేయాల్సిన పనులు కూడా ఆఖరికి ఆ పాడి కట్టింటారు కదా మేడం, ఆ పాడి కూడా నేను మోయడానికి కూడా నువ్వు పక్కన నిలబడి చాలు అని చెప్పేసి వాళ్ళు చేసేదాన్ని చూసినారు. నువ్వు ఒక చేతకాని వాని లాగా నన్ను ఒకే చిన్న ఐ ప్రాబ్లం ఉంటేనే ఇంత చెప్తారని చెప్పేసి నేను ఇదే విషయాన్ని మా అమ్మ దగ్గర మాట్లాడినా. అమ్మ
ఇట్లా చెప్తాను మా వీళ్ళందరికీ నా గురించి ఏం తెలుసు అని చెప్తే రే వదిలేసేరా ఇప్పుడు పరిస్థితుల్లో అమ్మ బాధలో అమ్మ ఉంది. బట్ నేను ఎలా ఫీల్ అయినానంటే ఈ జనాల మైండ్ అనేది ఇంతనే ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాబ్లం నాకు రాకపోయింటే ఇంకో రకంగా ఉండేది కదా నా యొక్క జీవితం అని చెప్పేసి ఓకే దాన్ని యాక్సెప్ట్ చేసిన మేడం. ఆ సిచ్యువేషన్లో నేను బాధపడాలో తెలియదు. ఓకే నాకే ఎందుకు వచ్చిందని బాధపడేదానికి నాకు టైం లేదు అక్కడ. ఆ సిచ్యువేషన్ ఓకే ఈ 2 days గడిచిపోతే తర్వాత నువ్వు ఏం చేయాలంటే నువ్వు చేసుకోరా అని చెప్పేసి నా మైండ్ నేనే మేనేజ్ చేసుకొని నా మైండ్ నేను కంట్రోల్ చేసుకున్నాను. ఓకే. సో మనము ఏదన్నా సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ చేసి ఆ సిచ్యువేషన్ని దాని నుంచి ఎలా బయటపడాలి అని మనము సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అదే కదా మీరు అనేది? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ మేడం. ఆ సిచ్యువేషన్ లో ఉంటుంది ఒక పెయిన్ ఉంటుంది మేడం, లోపల నుంచి వచ్చే పెయిన్ ఉంటుంది. ఒక సైడ్ మా ఫాదర్ చనిపోయినాడు, ఒకవైపు వీళ్ళు ఇలా అంటున్నారు నన్ను ఒక వీడిగా అన్పర్ఫార్మ్డ్ ఎసెట్, ఓన్లీ వీడు ఒక భారం అన్నట్లు వాళ్ళు నాకు చూస్తున్నారు. బట్ మొత్తం నేనే మేనేజ్ చేసింది. లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడినారు. బట్ ఓకే ఫైన్, యాక్సెప్ట్. ఓకే. సో వాళ్ళకి తెలుసా మీరే అన్ని అరేంజ్మెంట్స్ చేశారనింది? వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వచ్చినారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా మేడం. ఓకే. సో మీరు ఇవన్నీ నిలదొక్కొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఫేస్ చేస్తూ పాజిటివ్ గా ముందుకెళ్తున్నారు. కానీ చాలా మంది ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో అలవాట్లు చేసుకొని డ్రింకింగ్ అని, స్మోకింగ్ అని, లేదా సూసైడ్ కి పాల్పడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం చాలా మంది వాళ్ళ జీవితంలో వచ్చే చిన్న ప్రాబ్లం ని కూడా పెద్ద మ్యాగ్నిఫైర్ లో చూస్తారు. ఆ భూతద్దంలో పెద్ద మ్యాగ్నిఫైర్ లో చూసి ఆ చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం గా వాళ్ళు ఇమాజినేషన్ చేసుకొని ఒక ఎజంప్షన్ లో వాళ్ళు నాకే ఇంత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు చేతులు కోసుకోవడము, లేకపోతే దేనికో దానికి బానిస అయిపోవడము, ఆల్కహాల్కి కానీ సిగరెట్కి కానీ కొన్ని డ్రగ్స్, గంజాయి అనుకుంటా. నిజంగా అవి తీసుకుంటే ఆ బాధ తగ్గిపోతే అందరూ అవి తీసుకొని ఆ బాధను తగ్గించేసుకుంటారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే అమ్ముతుంది కదా ఆ బాధను తగ్గించడానికి. అదంతా ఒక మైండ్ ఆ టెంపరీ రిలాక్సేషన్ కోసమే మేడం. బట్ ఆ ప్రాబ్లంగా చూడకుండా, ఆ మ్యాగ్నిఫైర్ లో చూడకుండా, అదే మ్యాగ్నిఫైర్ ని తిప్పించి చూస్తే చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కూడా చిన్నదిగా కనిపిస్తుంది మ్యామ్. అలా చూసి దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ ప్రాబ్లంని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళాలి మ్యామ్. 100% చాలా బాగా చెప్పారు. ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే లైఫ్ లో ఏం చెయ్యాలి అని మీరేం చెప్తారు మీ స్టూడెంట్స్ కి? మేడం మనం జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ వన్ మెంటల్ గా హెల్దీగా ఉండాలి మ్యామ్. ఫిజికల్ గా హెల్దీగా ఉండాలి. మెంటల్ గా ఫిజికల్ గా హెల్దీగా ఉన్నప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలం, ఏదైనా. నెక్స్ట్ వన్ ఇంటిమేసీ ఆఫ్ రిలేషన్షిప్స్. మనం ఏ విషయాన్నైనా సరే నలుగురు ఫ్రెండ్స్తో ఆ రిలేషన్షిప్లో ఓపెన్గా మాట్లాడుకోవాలి మ్యామ్. అలాంటి రిలేషన్షిప్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. థర్డ్ వన్ ఈ నేచర్ని, మనకు కురిసే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయాలా. అర్లీ మార్నింగ్ ఆ యొక్క చలిని వెళ్ళేటప్పుడు ఆ యొక్క మంచుని ఎంజాయ్ చేయాలా. మనం ఒక చెట్టుని కానీ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ యొక్క ఆ నేచర్ని చూసి మనం ఆస్వాదించగల ఆ దృక్పథం ఉండాలి మనం. చాలా మంది ఒక చెట్టుని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఆ గ్రీన్నెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఎలాగైతే ఆ యొక్క చెట్టుని చూసినా హ్యాపీగా ఉండరు, పార్క్లోకి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండరు. ఆ పార్క్లోకి వెళ్ళినా సరే ఆ మొబైల్ స్క్రీన్ చూస్తారు తప్ప ఆ గ్రీనరీ చూడరు. ఫోర్త్ వన్ ఏంటంటే మ్యామ్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలా. మనకు ఏదైతే నచ్చుతాదో నచ్చుతాదో ఆ పని చిన్నదైనా పెద్దదైనా సరే
ఒక ఆర్ట్‌గా చూసి, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే లైఫ్‌లో ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. ప్లస్ హ్యాపీగా ఉంటారు. ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఏంటంటే మ్యామ్, లైఫ్‌లో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడి దాన్ని ఫేస్ చేసి ఒక ఛాలెంజ్‌గా ఫేస్ చేసి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ధైర్యంగా నిలబడితే మ్యామ్ లైఫ్‌లో హ్యాపీగా ఉండగలరు మ్యామ్. వెరీ నైస్. వెరీ నైస్. అంటే మీరు అనేది ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్. పార్క్‌కి వెళ్తే నేచర్ ఎంజాయ్ చేయండి. వేరే కాదు. యోగా అంటే యోగా మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గివ్ టైమ్ టు దట్ రిలేషన్‌షిప్. ఆహ్, నేను ఫ్యామిలీ మెంబర్స్‌ని చూస్తాను. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు తినడానికి కలిసి. కానీ ఎవరి ఫోన్‌లో వాళ్ళు బిజీ ఉంటారు. సో మీరనేది హ్యాపీగా ఉండాలంటే వి హావ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్. యామ్ ఐ యెస్ రైట్? మ్యామ్. యెస్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్. ఇవాళ టైమ్ ఇచ్చినందుకు ఫార్ ట్రూ స్పిరిట్ పాడ్కాస్ట్. యూ ఆర్ అ ట్రూ స్పిరిట్ అండ్ ఐఎమ్ గెటింగ్ మోటివేటెడ్ ఇన్ మై యోగా క్లాస్ లుకింగ్ అట్ యూ. నేను ఆగిపోయినా లేదు మణికాంత్ ఊరుకోరు అని కష్టమైన ఆసనం కూడా ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ ట్రూ స్పిరిట్. ఫైనల్లీ మేడం లాస్ట్ వన్ థింగ్, చాలా మంది నన్ను అడుగుతారు కొంతమంది, అంటే వాళ్ళకి తెలియక వాళ్ళ క్యూరియాసిటీతో కొంతమంది అడుగుతారు మేడం, నీకు విజన్ ప్రాబ్లం ఉంది, నువ్వు యోగా ఎట్లా నేర్పించగలవు, నువ్వు ఎలా చూడగలవు అని చెప్పి అడుగుతారు. సార్, నాకు విజన్ ప్రాబ్లం ఉంది, అది నాకు తెలుసు, ఆ క్లయింట్స్కు తెలుసు. బట్ క్లయింట్స్కి విజన్ ఉంది కదా, ఆ వాళ్ళ విజన్తో నన్ను చూస్తారు. నన్ను చూసి నేను 1కి 4 సార్లు ఆసనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆసనం అది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళది చేయలేని పరిస్థితులలో దానికి మోడరేట్ కూడా చెప్తాను. ఇలా చేస్తే ఈజీ అవుతాది. 2 చెప్తాను. వాళ్ళకి ట్రై చేస్తారు. అలా కాకపోతే కొంచెం చేంజెస్ మోడరేట్ అనేది ఉంటది. అలా చేస్తారు. నాకు విజన్ లేకపోవచ్చు. బట్ నేను చెప్పే క్లయింట్స్‌కి విజన్ ఉంది కాబట్టి, వాళ్ళు వినగలరు కాబట్టి, చూడగలరు కాబట్టి నన్ను చూసి నన్ను ఫాలో అవుతారు. అవును. కరెక్ట్. అది నేను అబ్జర్వ్ చేసింది క్లాస్‌లో అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం. థ్యాంక్ ఆల్ యూ ద సో మచ్. బెస్ట్. థ్యాంక్ అండ్ యూ సో మచ్ ఆల్ ఫర్ ద గివింగ్ బెస్ట్. మీకు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 మిలియన్ పీపుల్ విత్ యోగా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ. My pleasure. So that was True Spirit today. He might not see the world as we do, but he made us see ourselves, because sight is what we see and vision is what we become. So please reflect on today's story of Manikant. And until next time, stay true to yourself. Bye bye.